గారికి నేను సమావేశానికి వచ్చినటువంటి మన ఆత్మీయ అతిథి మాజీ మంత్రివర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే సత్యనారాయణ గారికి, నందాపూర్ ఎమ్మెల్యే సుల్తాన్ అస్లం రెడ్డి గారికి, మన మెదక్ మున్సిపాలిటీకి ఇన్ఛార్జ్ అయినటువంటి పార్వతీశరణ గారికి, ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి గారికి, జగపతన్న గారికి, పార్టీలో చేరబోతున్నటువంటి కొండ సురేంద్ర రెడ్డి గారికి, మున్సిపల్ మాజీ చైర్మన్లకు, కౌన్సిలర్లకు, ఆఫీసులకు, సభ్యులకు, టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, పాత్రికేయులకు, సర్కారీ మీడియా ప్రతినిధులందరికీ పేరు పేరుగా తెలుసుకోవచ్చిన నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన కార్యకర్తల ఉత్సాహం చూస్తా ఉంటే తప్పకుండా మెదక్పై మన పార్లమెంట్ ఆధ్వర్యంలో హరీష్ రావు రాష్ట్రంతో తప్పకుండా మెదక్ మున్సిపల్పై జెండా నమ్మకం రాకున్నది. ఈ ఉత్సాహం, ఈ ఊపు తప్పకుండా రేపు ఓట్లు 70 మంది గౌరవ మన ఉత్సాహం ఇంటే ఉండి అందరం కలిసికట్టుగా తప్పకుండా మెదక్ జిల్లాపై మెదక్ మున్సిపాలిటీపై మన జెండా ఎగరవేసిన అవసరం ఉంది. ఇంతకుముందు మన పార్లమెంట్ చెప్పినట్టు పద్మగా చెప్పినట్టు కూడా మన నిదానం ఒకటే. ఇవాళ ప్రజలలో కూడా అనుమానం ఉంది, కాంగ్రెస్ పార్టీకి మున్సిపాలిటీలో ఓట్లేస్తే తప్పకుండా జిల్లా పోయే ప్రమాదం ఉంది అని చెప్పి కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ 2 సంవత్సరాల నుంచి కనీసం మెదక్లో మట్టడి తట్టెట్టిన పాపన పోలేదు. ఇలా వీధి దీపాలు ఎదుగుతలేవు, పారిశుద్ధం పడికేసింది, అభివృద్ధి ఆమర్దూరంలో పోయింది. ఇవన్నీ నిదానాలు తీసుకొని మనమందరం కలిసి వాళ్ళ ఇంటింటికి తిరిగి బీఆర్ఎస్ పార్టీని గెలిపించవలసిన అవసరం ఉంది. తప్పకుండా గెలిపిద్దాం. మన హరీష్ రావు సార్ గారి సారథ్యంలో, అన్న డైరెక్షన్ లో ఏవైనా మనకు సలహా సూచనలు ఉంటే అన్ని ఇస్తుంటాడు. మనకు సీనియర్ ఫారూక్ హసన్ గారు కూడా ఇప్పుడే చెప్పిండు, 25 రోజులు ఇక్కడే ఉంటా అన్నాడు. అన్న రిజల్ట్ వచ్చి మున్సిపల్ చైర్మన్ చేస్తున్న కూర్చోబెట్టిన తర్వాత ఫారూక్ హసన్ గారు కూడా ఇక్కడ నుండి పోతానని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఒకటి, కొంతమంది అధికార పార్టీ అధికారం చెప్పి అధైర్యపడతా ఉన్నారు. ఏం అధైర్యం అవసరం లేదు. మేము కూడా అందరం ఇక్కడనే ఉంటాం. ఏ రాత్రి కానీ, ఏ పగలు కానీ, ఏ అవసరం వచ్చినా దేనికైనా సిద్ధంగా ఉన్నాం. ఎటువంటి పరీక్షలకైనా, కేసులకైనా, కొట్లాటకైనా సరే ఏదైనా మీకు మేము అండగా ఉంటాం. ఉండగా ఉండి ఈసారి మెదక్ మున్సిపాలిటీని గెలిపించుకుందాం. వేదిక మీద ఉన్న పెద్దలందరం కూడా కలిసికట్టుగా పనిచేసి తప్పకుండా మెదక్ పీఠాన్ని మన హరీష్ రావు గారికి గిఫ్ట్ గా ఇద్దామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.